ఎవరికి వాళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళ సరుకులన్నీ కూడా తీసి సముద్రంలో వేసేసారు. అమ్మో లేనిపోయింది, ఇది మునిగిపోతే మనము చచ్చిపోతామేమో అనే భయంతో సరుకులన్నీ ఎక్కడి నుంచో పట్టణంలో నుంచి సరుకులు తెచ్చుకున్నాయన్నీ ఆ సరుకులన్నీ సముద్రంలో వేసారు. అయినా కుదరలేదు. అప్పటికప్పుడు వాళ్ళందరూ ఆలోచన చేశారు, ఎవరు దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేద్దాం, ఇది అందరి సమస్య కాబట్టి మనం క్షేమంగా మన గృహాలకు చేరాలంటే మనం ప్రార్థన చేసుకుందాం, ఎవరు దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేయండి అని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అనౌన్స్మెంట్ ఇస్తే ఎవరు దేవుళ్ళకి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే అందరిని వెతికి వెతికి రూముకి వెళ్ళి ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, మీ దేవుడికి నువ్వు చేసుకుని మీ దేవుడు అని చెప్పుకుంటా తిరుగుతూ ఉన్నారు. చివరికి అడుగు భాగంకి వస్తే యోనా కమ్మగా నిద్రపోతున్నాడు. పెట్టమని కొట్టారు. కొట్టే ఉంటారు. మనం ఆలోచించాల్సిందే కదా. ఎరా మేము ఏడాడో లక్షల రూపాయలు పెట్టి సరుకు కొనుక్కొచ్చుకున్నది మొత్తం సముద్రంలో వేసాం, మా ప్రాణం మా అరిచేతిలో పట్టుకొని మేము తిరుగుతున్నాం, భయపడుతూ ఉంటే నీకు ఏమీ పట్టనట్టు నిద్రపోతున్నాం ఏందిరా అని చెప్పి పట్టమని కొట్టినట్టున్నారు వాళ్ళు. అప్పుడు ధన్మని లేచాడు ఆయన. లేచినాక ఏంది నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు కూడా ప్రార్థన చేయి, మీ దేవుడికి నిద్రపోతున్నావు ఏంది అని సీరియస్గా చెప్పారు. ఆయన అన్నాడు, ఈ మాట విని ఒకే మాట అన్నాడు ఆయన, నేను ప్రార్థన చేయటం కాదు బాబు, ఈ తుఫాన్ వచ్చింది నా కోసం అయ్యా అన్నాడు. మైండ్ పోయింది వాళ్ళకి. ఏందిరా నువ్వు ఇది పిచ్చోడా లేదు మంచోడా నాకు అర్థం కాలేదు అన్నట్టుగా వాళ్ళందరూ నోరు తెరిచి ఎల్లకలేశారు. నువ్వు తప్పించుకుంటాను చూడొద్దు, నోరు మూసుకొని చేయి, మేము చెప్పింది కాదు, ఇది నిజం, నా కోసమే ఈ తుఫాన్ వచ్చింది, నన్ను దేవుడు నిన్నే పట్టణానికి వెళ్ళమంటే నేను తార్షీష్కి వెళ్తున్నానయ్యా, నాకు వల్లనే వచ్చింది అనగానే అందులో 10 మందిలో ఒకడు ఉంటాడు మంచోడు ఖచ్చితంగా కదా, నమ్మరస్తుడు మంచోడు ఉంటాడు. ఆడు ఆలోచించారే, ఎందుకులే మనం ఎందుకు వాడిని కొట్టాలే ఊరుకో, అసలు వాడి సంగతి మనం ఎందుకులే అని ఇప్పుడు పని చేద్దాం, అందరం సీటీలు వేసుకుందాం, ఎవడి పేరు వస్తే వాడి నుంచే వచ్చింది, వాడిని సముద్రంలో వేసేద్దామని డిసైడ్ అయిపోయారు. వాడిని కూడా అట్టా వాళ్ళు సీటీలు వేసుకోగానే యోనా పేరే వచ్చింది. యోనా పేరు రాగానే యోనా అన్నాడు, ఇక నేను రెడీ, నేను హ్యాపీగా చచ్చిపోతాను, నన్ను ఏంట్రా అని బతిలాడుకుంటున్నాడు యోనా. నాకెందుకురా బాబు ఈ బాధ, నన్ను ఎందుకు పడి ఏడు చచ్చిపోతే ఏ ప్రాబ్లం ఉండదు, ఆడికెళ్తే నేను చచ్చిపోతాను, అందుకని ఇటు వచ్చి ఉన్నాను రా బాబు అన్నట్టు చెప్తే, సరే అటు చేసి ఇటు చేసి యోనాని తీసుకెళ్ళి సముద్రంలో వేస్తే యోనాకి ఎవరు తోడున్నారు, దేవుడితో ఉన్నాడు. ఏం చేశాడు, చేపను పంపించాడు. కృప అది కదా. సముద్రంలో అడుగు భాగానికి వెళ్ళి బ్రతికినటువంటి వ్యక్తి అంటే ఉన్నారంటే చరిత్రలో అది యోనా మాత్రమే. చెప్పు హల్లెలూయా, అవునా కదా. మరణంలోకి వెళ్ళి బ్రతికాడంటే యోనా మాత్రమే. ఇంకొక ఆశ్చర్యం ఏం తెలుసా, సముద్రంలోకి వెళ్ళి బ్రతికాడంటే యోనానే, మళ్ళా చేప కడుపులో కూడా వెళ్ళి 3 దినాలు ఉన్నాడంటే యోనానే. మరి ఇంకెవరు ఈ భూ ప్రపంచంలో అలాంటి సహవాసం చేసినటువంటి వాళ్ళు లేరు. మొన్న కూడా అంతే చేసి పాట కూడా నన్ను ఎందుకు తేలేదన్నాడు. రైట్, మంచిది. తీసుకొని 3 రాత్రులు 3 పగళ్ళు సముద్రంలో చేప కడుపులో ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఉంటే అది యోనాని మాత్రమే. చూడండి, యోనాకేముంది, దేవుని కృప. 3 దినాలు లోపల ఉన్నా కూడా ఆయనకేమీ కాలేదు. ఆ కృప ఇప్పుడు ఎవరి దగ్గరకు వచ్చింది, మరియ దగ్గరికి వచ్చింది. పిల్లారా, మరియ దగ్గరికి వచ్చి, మరియా నువ్వు దేవుని వలన కృప పొందావు. ఎవరి వల్ల మరి ఆ కృప నువ్వు కూడా పొందుకోవాలా. మరియమ్మంట చాలా భక్తిగా ఉండేదంట. యవన కాలం బాల్యము నుండే చాలా భక్తిగా ఉండేదంట. యవన ప్రాయంలో ఇంకా భక్తిగా ఉండేదంట. మరియా అనే పేర్లు కలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఆ ఊర్లో ఉన్నారంట. కానీ మరియమ్మకు మాత్రమే ఆ కృప దొరికింది. హల్లెలూయా.
అందరికీ దొరకలేదు. కారణం ఏంటంటే ఆమె భక్తి జీవితాన్ని బట్టి. నువ్వు నిజంగా భక్తి జీవితం నువ్వు కలిగి ఉండావంటే ఏ గ్రామం అయినా సరే, ఏ ఊరైనా సరే, నువ్వు భక్తిగా జీవించావంటే నీ భక్తి జీవితాన్ని బట్టి నిన్నందరూ కూడా ఏం చేస్తారు? హెచ్చిస్తారు, మెచ్చుకుంటారు, అమ్మా అంటారు నిన్ను. అది వయసుకి తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, అమ్మా అంటారు. నేను మా ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యానంటే ఇంటికాడ నుంచి ఎదురొచ్చే వాళ్ళందరూ అయ్యా వందనాలు, అయ్యా వందనాలు, అయ్యా వందనాలు అంటా ఉంటారు నాకు. ఇక నేను చెప్పుకుంటూ రావాల్సిందే. కానీ మీ ఊర్లోకి వచ్చినాక కనీసం ఊరు కూడా వందనాలు చెప్పట్లా. పిల్లలు మా ఫ్యాన్స్ అయిపోయారు పిల్లలు. రైట్. మినీ చదువుతున్న వందనాలు, పరిశుద్ధ మనవడు ఆడు అంటున్నాడు. వాడు నేను ఇంటికాడ కూర్చున్నా అటు వెళ్ళేటప్పుడు అలా ఆడు అని చేస్తాడు. ఆడి పాప